తులసి. నువ్వు గుర్తుపట్టలేదా? ఎవరు నాలాగే ఉంది అని ఆశ్చర్యపోతున్నావా? నేను నీ అంతరాత్మని. ఎందుకలా ఏడుస్తున్నావు? అంతరాత్మని అంటున్నావు కదా, ఎందుకు ఏడుస్తున్నానో నీకు తెలీదా? అంతరాత్మని కాబట్టే అడుగుతున్నాను. నాకు తెలిసిన తులసి చాలా ధైర్యవంతురాలు, సమయస్ఫూర్తి, తెలివితేటలు కలిగింది. పిరికితనం వెతికినా చే కోణాన కనపడింది. అలాంటి నా తులసి ఏడుస్తుంటే నా తులసినా ఏడ్చేది అనే అనుమానం కలుగుతుంది. ఏం జరిగిందో, మా మామయ్య ఏమన్నాడో తెలీదా? అంతా తెలుసు. మరంత ధైర్యంగా ఏం ఆలోచించకుండా మీ మామయ్య ముందు నువ్వెందుకల్లా మాట్లాడావు? మనసులో అపాయాన్ని దాటగలిగే చేదో ఉపాయం ఉండే ఉంటుందని సంతోషపడ్డాను నేను. కానీ ఇలా బేలగా నిస్సహాయరాలిగా ఏడుస్తుంటే నాకు జాలేస్తుంది తులసి. వాళ్ళ నిందలేస్తుంటే తట్టుకోలేక వాళ్ళ నోళ్లు మోయించాలని ఆ టైంలో అలా మాట్లాడాను. కానీ ఇప్పుడేం చాలా తోచుకు బాధపడుతున్నాను. నువ్వన్నది ఒక విధంగా మంచిదే అయింది. కాస్త శ్రద్ధ పెట్టి ఆలోచించు. ఖచ్చితంగా వాళ్ళ నోళ్లు మోయించే ఆలోచన నీకొస్తుంది. మీ మామయ్యకి నిజం తెలిసే మార్గం కూడా నీకు తెలుస్తుంది. నిజమా? నిజం తెలిసే మార్గమా? ఏంటది? ఏ అబద్ధం మీ మామయ్య మనసులో బలంగా నిజమని నమ్మేలా స్థిరపడిందో అది నిజం కాదని చెప్పే మార్గం. ఏంటది? అర్థమైంది. ఇంకా విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను. అది అలా ఉండాలి తులసి అంటే. ఆల్ ది బెస్ట్.